నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒక రోజు ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. 3 లేదా 4 రోజుల్లో ఏపీలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రుతుపవనాల ఆగమనంతో కేరళలో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తిరువనంతపురం, పతనంతిట్ట, కొల్లం తదితర ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇవాళ ఏపీలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు రెమాల్ తుఫాను తర్వాత దేశవ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. 2 రోజులుగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో దేశమంతా నిప్పుల కుంపటిలా మారింది. దేశ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలుగా నమోదు కావడంతో జనం విలవిల్లాడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలతో పోటీ పడ్డాయి. ఢిల్లీలోని మంగేష్పూర్లో ప్రాంతంలో నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చరిత్రలో లేనంతగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎడారి ప్రాంతాల్లో మాదిరిగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. నిజంగానే అంత ఎండలు నమోదయ్యాయా లేక సెన్సార్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయా అనేది నిర్ధారించేందుకు ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఈ సీజన్లో రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు, వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మినహా దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా. 1951 నుంచి 2023 వరకు ఎల్నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్లో 9 సార్లు మంచి వర్షాలు కురిశాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది కూడా రుతుపవనాల కదలిక అందుకు అనుగుణంగానే ఉందని వాతావరణ శాఖ వివరించింది.